ముఖ్యంగా కూకట్పల్లిలోని ఈ దేవాలయం అనేది మెయిన్ టెంపుల్ అధ్యక్ష. దాని కింద అనుబంధ దేవాలయాలు ఒకటి శ్రీ శివాలయము, 2 హనుమాన్ దేవాలయము, 3 శ్రీ చిత్తారమ్మ దేవాలయము. ఇది అడాప్టెడ్ టెంపుల్ అధ్యక్ష. ఇది మొదటి నుంచి కూడా మన ఎండోమెంట్ వాళ్ళే అక్కడ ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరియు ఇది మనం ఎంత అమౌంట్ వీళ్ళు ఖర్చు చేశారనేటువంటి మాట కూడా వారు అడిగారు అధ్యక్ష. ప్రధాన ఆలయానికి మరియు ఉప ఆలయాలకు దాతల ద్వారా పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. దాదాపు 10 నుండి 15 కోట్ల రూపాయలు కూడా వాటికి ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా జమ్మికుంట ఇల్లంతకుంట శ్రీ రామనవమి మరి కావలసిన మనీ మరి ప్రభుత్వము ఇవ్వట్లేదు అనేటువంటి మాట మరి మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. మరి అక్కడే రిసోర్సెస్ చేసుకొని ప్రతిసారి వాళ్ళే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఈ ఇయర్కి టెంపుల్కు మేజర్ ఫెస్టివల్స్లో 24 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. పీరియాడికల్ ఫెస్టివల్స్లో 14 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి వచ్చే ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో కూడా మేజర్ ఫెస్టివల్స్కు 30 లక్షల రూపాయలు, పీరియాడికల్ ఫెస్టివల్స్కు 15 లక్షల రూపాయల చొప్పున కూడా ప్రభుత్వం అమౌంట్ కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి ముఖ్యంగా ఈ టెంపుల్ కింద ఉన్నటువంటి ల్యాండ్ విషయానికి వస్తే ఒక 2 ఎకరాల 0 గుంటల స్థలాన్ని మరి అప్పుడు అంటే ఇది 1969లోనే పాత ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం మన ఎండోమెంట్లోకి ఈ యొక్క టెంపుల్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఇది 87లో ఈ 2 ఎకరాల 01 గుంటలు అంటే 9,801 చదరపు గజాల మొత్తం విస్తీర్ణంలో అప్పటి ట్రస్ట్ బోర్డుకు మేము పర్మిషన్ ఇస్తే సభ్యులు బహిరంగ వేలం ద్వారా మరి ఈ యొక్క భూమిని విక్రయించడం జరిగింది అధ్యక్ష. ఇది ఇంకొక భూమి కూడా 2 కూడా మిగిలిన మరి ఇంకొకటి 1.17 విస్తీర్ణం కలిగినటువంటి ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి బాగమీర్ గ్రామం కూకట్పల్లి మండలం అప్పటి ట్రస్ట్ బోర్డు సభ్యుల చేత అది కూడా పర్మిషన్ ద్వారా వేలం వేయడం జరిగింది అధ్యక్ష. ఈ రెండింటికి కూడా కలిపి 26,07,000 రూపాయలు రావడం జరిగింది. వీటిని మనం డిపాజిట్ రూపంలో ఇప్పటికీ కూడా బ్యాంకులోనే పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా 1.2 గుంటలు మరి కూకట్పల్లి గ్రామం మండలంలో శ్రీ చిత్రమ్మ దేవాలయం, కూకట్పల్లి చంద్రస్వామి దేవాలయ ఉప దేవాలయ పరిసరాల్లో 2 కళ్యాణ మండపాలు ఉన్నాయి అధ్యక్ష. 43 దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్లు కూడా నిర్మించడం జరిగింది అధ్యక్ష. 43 షాపింగ్ కాంప్లెక్స్లకి 2,62,250 రూపాయలు నెలకి రెంట్ వస్తుంది అధ్యక్ష. ఇది లీజ్ పీరియడ్ కూడా మరి 20 ఏప్రిల్లో పూర్తి కాబోతుంది. దీన్ని మళ్ళీ తిరిగి బహిరంగ వేలం వేసి మరి అర్హులైన వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా వారు కోర్టు గురించి కూడా అడిగారు అధ్యక్ష. లీగల్గా ఏ విధంగానైతే మేము మా అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళ ద్వారా మేము తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. మ్యాక్సిమం అది మనకు ఫేవర్లోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాంట్లో ఎటువంటి ఇబ్బంది కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా శివాలయానికి సంబంధించి 7 షాప్స్ ఉన్నాయి అధ్యక్ష. దీనికి 85,100 రెంట్ వస్తుంది నెలకి. మరి ఇది కూడా మన అకౌంట్లో డిపాజిట్ చేయబడుతుంది అధ్యక్ష, దేవాలయ అకౌంట్లో. మరి ఇది కూడా జూన్ తోటి లీజ్ పీరియడ్ అయిపోతుంది. ఇది కూడా మళ్ళీ పబ్లిక్ ఆక్షన్ పెట్టి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఈ 2 అమౌంట్స్ కూడా మరి గుడిలోనే అకౌంట్లో డిపాజిట్ కాబడతాయి అధ్యక్ష. మరి అదేవిధంగా 2 కళ్యాణ మండపాలు కూడా ఈ దేవాలయానికి సంబంధించి ఉన్నాయి అధ్యక్ష. ఇది ఒక్కొక్క కళ్యాణ మండపము రెంట్కి ఇచ్చినప్పుడు ఒక రోజుకి 10,000 చొప్పున రెంట్ మరి తీసుకోవడం జరుగుతుంది.
ఈ అమౌంట్ కూడా టెంపుల్ అకౌంట్లోనే డిపాజిట్ కాబడుతుందని తెలియజేస్తానన్న అధ్యక్ష. ఇంకా ఎవరెవరు పనిచేస్తారు అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో 13 మంది, శివాలయం కూకట్పల్లి దాంట్లో 6, చిత్తారమ్మ దేవాలయంలో 3, హనుమాన్ దేవాలయంలో 3, మొత్తం 25 మంది సిబ్బంది పనిచేస్తారు అధ్యక్ష. అంటే ఉద్యోగి హోదాలు ఏమేమి ఉన్నాయంటే ఒక అర్చకులు ఉన్నారు, వాళ్ళు 3 ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్. మరి రోజువారీ వేతన పనులు చేసే వాళ్ళు 2 ఉన్నారు అధ్యక్ష. పరిచారక 1 ఉన్నారు, రోజువారీ పనిచేసే వాళ్ళు 2 ఉన్నారు. డోలు సన్నాయి 2 పర్మనెంట్, అంటే వీళ్ళందరూ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ పోస్టులు అధ్యక్ష. అర్చక కానీ, పరిచారక కానీ, డోలు సన్నాయి కానీ. ఒక టెంపుల్ శాలరీ తీసుకునే అతను 1 రికార్డర్ అసిస్టెంట్ మాత్రమే అక్కడ ఉన్నాడు అధ్యక్ష. మిగిలిన ఆఫీస్ అసిస్టెంట్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ, ఆఫీసు సబార్డినేట్ కానీ, వాచ్మెన్ కానీ, స్వీపర్ కానీ వీళ్ళందరూ కూడా మరి గ్రాంటినైడ్ ద్వారా శాలరీ తీసుకునే వాళ్ళే అధ్యక్ష. వీళ్ళందరూ కలిపి కూడా మొత్తం 25 మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి టెంపుల్ ఇన్కమ్ విషయానికి వచ్చినప్పుడు మరి అంచనా వేసిన ఆదాయం ప్రకారం 22-23కు గాను ఆదాయము 23,96,600, మరి ఖర్చు 97,94,561. మరి అంచనా వేసిన ఆదాయము 76,18,203 అధ్యక్ష. 23-24 గాను ఆదాయం వచ్చేసి 92,63,921 అధ్యక్ష. మరి ఖర్చు వచ్చేసి ఈసారి తక్కువనే ఉంది, 87,41,063 రూపాయలు అధ్యక్ష. అంచనా వేసిన ఆదాయము 77,28,852, అంటే అంచనా వేసిన దానికంటే కూడా ఎక్కువ ఆదాయం వస్తుందనేది దీని ద్వారా తెలుస్తుంది అధ్యక్ష. మరి 24-25కు 1,14,12,196 రూపాయలు ఆదాయం వచ్చింది అధ్యక్ష. ఖర్చు 1,13,75,891 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంచనా వేసింది మాత్రం 90,67,730 రూపాయలు మాత్రమే అధ్యక్ష. మరి కాంట్రాక్టులో పనిచేస్తున్న వాటిని పర్మనెంట్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. మరి అటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. మరి ఏమైనా అంతకుముందు మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే గారు రిపేర్లు చేయించారనేటువంటి మాట వాస్తవం. అంతకుముందు గుడి పరిస్థితి బాగాలేనప్పుడు మరి వారికి తప్పకుండా మేమందరం కూడా కృతజ్ఞతలుగా ఉంటాం. ఎందుకంటే ఇంత మంచి దైవ కార్యక్రమం చేసినప్పుడు మరి వారికి మంచి జరుగుతుంది, ఆ దేవునిలో దర్శించుకున్న ప్రతి భక్తుడికి కూడా మంచి జరుగుతుంది. కాబట్టి దాతలు అనే వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు 100% వాళ్ళని స్వాగతిస్తాము. మరి అవసరమైతే టెంపుల్ ఫండ్ నుంచి కూడా మేము పర్మిషన్ ఇచ్చి అభివృద్ధి కోసం అని చెప్పి మరి నిధులు విడుదల చేయడానికి కూడా మరి మేము ముందుకు వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి శ్రీరామ నవమికి మేము ఎక్కడైతే టెంపుల్స్ ఆదాయం ఉంటాయో ఆదాయం ఉన్న టెంపుల్స్కి ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వం అధ్యక్ష. వాళ్ళ డబ్బుల నుంచే ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే ఆదాయం తక్కువ ఉంటుందో అట్లాంటి టెంపుల్స్కి అక్కడ టెంపుల్ యొక్క పరిస్థితిని బట్టి వచ్చే భక్తుల సంఖ్యను బట్టి మేము అంచనా వేసి అందాదా వాళ్ళకి అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి దాతలను ఎప్పుడు ఆహ్వానిస్తూ ఉంటాము. మరి మీరు కూడా మరి ఒక మంచి ఆలోచనతోటి ఈ ప్రశ్న వేశారు కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కొత్త మళ్ళీ కమిటీని కూడా మేము మళ్ళీ ఒకవేళ దాని పీరియడ్ ఉంటే కంటిన్యూ చేస్తాము. ఒకవేళ అయిపోతే మళ్ళీ నోటిఫై చేసి కొత్త కమిటీని వేయడం జరుగుతుంది. ఎవరు వచ్చినా కూడా అందరూ కూడా దేవాదాయ అభివృద్ధి కోసమే కృషి చేయాలి. మరి మీలాంటి వాళ్ళు కూడా కొంత సహకరించి దాతల సహకారం తీసుకుంటే ఆ టెంపుల్ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మేము ఏమైతే సహాయ సహకారాలు అందించగలుగుతామో 100% కూడా ఇస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష.